ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళంలో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూశాక నాకైతే నచ్చింది. ఇలాంటి మూవీస్ లో స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజ్ చేస్తే చాలు చివరి వరకు చూసేయచ్చు. ఈ మూవీలో కూడా స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్ గా ఉంది. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. సినిమా స్టార్ట్ అవడం ఒక చిన్న చైన్ దొంగతనం గురించి స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంతలో ఒక సూసైడ్ జరుగుతుంది. ఆ కేసుని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒక పెద్ద క్రైమ్ బయటపడుతుంది. అసలు ఆ క్రైమ్ ఏంటి, ఆ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, హీరోకి ఈ కేసుకి లింక్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇన్వెస్టిగేషన్ లాంటిది ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లోనే విలన్స్ ఎవరు అనేది చూపించేస్తారు. కానీ అసలు మధ్య సెకండ్ హాఫ్ లో ఉంటది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. విలన్స్ కి హీరోకి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది ప్లాన్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటది మార్చురీలో. అది మాత్రం చాలా బాగుంటది. దాన్ని మాత్రం చాలా బాగా తీశారు. అలాగే ఈ కథకి హీరోకి ఒక లింక్ ఉంటది. దాన్ని చాలా బాగా రివీల్ చేశారు. దాన్ని చూశాక భలే కనెక్ట్ చేశారు అనిపించింది. దాని తర్వాత మాత్రం చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది క్లైమాక్స్. కానీ పర్లేదు, లాస్ట్ వరకు ఎంగేజింగ్ గానే ఉంటది. కుంచక బాబుని మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. దాని వల్ల సఫర్ అవుతూ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే విలన్స్ గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలాంటి మూవీస్ కి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇలాంటి మూవీస్ కి జాక్స్ విజయ్ పర్ఫెక్ట్ చాయిస్. ఎప్పట్లానే తన బీజిఎం తో అదరగొట్టేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చేస్తుంది.